స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మాకు తిరిగి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిస్తారు, ఎంత భూమి తీసుకుంటారు, ఏ రకంగా ఇస్తారు, మాకు న్యాయం ఎలా జరుగుతుంది, అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. కింజరా కుటుంబంగా, గౌతమ్ కుటుంబంగా ఇద్దరం కూడా కలిసి ప్రభుత్వం తరఫున మీకు హామీ ఇస్తున్నాం. ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేసే పరిస్థితి రాకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. అచ్చెన్నాయుడు గారు కూడా ఇప్పుడే చెప్పారు, అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ప్రత్యేకంగా మీ అందరి కోసం రిక్వెస్ట్ చేసి అదనంగా ఏదైనా చేయాలనంటే మీ అందరి కోసం చేకూర్చే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఆ నమ్మకం మా మీద పెట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ రోజు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అవకాశంగా తీసుకొని గ్రామాల వరకు వస్తున్నారు. గ్రామాల వరకు వచ్చి కొన్ని వేరే మాటలు చెప్పి మీ అందరికీ కూడా రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ రాకుండా చేయాలని చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు చేయాల్సింది ఒకే ఒక్కటి. నేను ఒకసారి ఆఫీస్ లో కూర్చుంటే వందల కుప్పల మంది ఉద్యోగాల కోసం నా దగ్గరికి వస్తున్నారు. ఈ గ్రామాల్లో కూడా ఉద్యోగాల కోసం ఆరాటపడుతున్నటువంటి యువత చాలా మంది ఉన్నారు, చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అవన్నీ కూడా పోగేయండి. ఎవరెవరి అప్లికేషన్స్ ఎంతమంది ఉన్నారో, ఎవరెవరికి ఉద్యోగాలు ఎంత కావాలో అప్లికేషన్స్ అన్ని కూడా పోగేసి వీళ్ళు మాత్రం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ వద్దనంటే వాళ్ళకు కూడా ధైర్యంగా మీరు ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అన్ని ఇచ్చి మేము ఎయిర్పోర్ట్ వద్దనుకుంటున్నాం ఏంటి, వీళ్ళందరికీ ఉద్యోగాలు కావాలి, రేపు ఉద్యోగాలు ఎక్కడిస్తారు వీళ్ళకి చెప్పండి అని వాళ్ళ చేతులు అవన్నీ కూడా పెట్టి సమాధానం చెప్పమని కొన్ని సందర్భంగా తెలియజేస్తుంది. ఒక్కరికి సమాధానం చెప్పగలరా? వాళ్ళకి ఎంతసేపు కూడా కావాల్సింది ఎయిర్పోర్ట్ రాకుండా చేయడానికి ఏదో ఒకటి చేస్తున్నారు తప్ప వాస్తవం ఏంటి, మనకు ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు మన పిల్లలకి మొన్న ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా మారుమూల ప్రాంతాలు మేము వెళ్ళి, ఎక్కడో మారుమూల గ్రామాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఊరికి రోడ్లు లేకపోయినా తల్లిదండ్రులతో మాట్లాడితే, ముఖ్యంగా మా అక్క చెల్లెమ్మలతో మాట్లాడితే మా రోడ్డు వేస్తారులేండి, మాకు పెన్షన్లు వస్తాయండి, ఇవన్నీ కూడా మేము ఏదో ఒక రకంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేయించుకుంటాం. మీరు మాత్రం ఎంపీగా గెలిచి ఈసారి ఆలోచించి ఏదైనా చేయాలనంటే మాకు ఎదిగినటువంటి పిల్లలు ఉన్నారు, మా మీద భారం అయిపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఇల్లు చుట్టే తిరుగుతున్నారు. చదివించుకుంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం, కానీ చదివిన తర్వాత కూడా ఇంటి దగ్గరే ఉండిపోతున్నారు. వాళ్ళు ఖాళీగా బలాదూరుగా ఉండిపోకుండా వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కల్పించండి అని ఎంతో మంది తల్లిదండ్రులు కన్నీరు కార్చుకుంటూ చెప్పారు. వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాలా? వాళ్ళందరి కోసం మేము పోరాటం చేయాలా? వాళ్ళందరి కోసం ఉద్యోగాలు తీసుకొచ్చే అవకాశాలు తేవాలా? అందుకోసమే ఈ రోజు ఎయిర్పోర్ట్ ఈ రోజుకి కాకపోయినా రేపు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకైనా ఒక పెద్ద హబ్బుగా ఈ యొక్క ప్రాంతం మారి ఉద్దానంకి ఈ రోజు వలసలు వెళ్ళిపోవడం కాదు, బయట నుంచి ఎక్కడికి వలసలు వచ్చే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుంది. అది గమనించమని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎయిర్పోర్ట్ అంటే సాధారణంగా ఓ ఫ్లైట్ మీద వచ్చేవాడు లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళేవాడు, అదే బిజినెస్ అనుకుంటాం మనం. ఎయిర్పోర్ట్ లో సుమారు 140 డిపార్ట్మెంట్లు ఉన్నాయి, పనిచేసే డిపార్ట్మెంట్లు. ఎయిర్పోర్ట్ లో ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్నటువంటి కాక్పిట్ లో ఫ్లైట్ ఎవరు నడిపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి, క్రూ దగ్గర నుంచి, ఇంజనీర్స్ దగ్గర నుంచి, దిగిన తర్వాత బస్సు నడిపే డ్రైవర్ దగ్గర నుంచి, అక్కడ ఇంజనీర్ల దగ్గర నుంచి, బ్యాగేజ్ దగ్గర నుంచి, ట్రైన్ దగ్గర నుంచి, పార్కింగ్ దగ్గర నుంచి, ట్యాక్సీల దగ్గర నుంచి, ఎయిర్పోర్ట్ లో అమ్మే వస్తువుల దగ్గర నుంచి, లేకపోతే బయట పెట్టుకునే హోటల్స్ దగ్గర నుంచి, ఈ రోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా 5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఎంతమంది? 5 లక్షల మంది ఒకే ఎయిర్పోర్ట్ మీద పనిచేస్తున్నారు. 5 లక్షల ఉద్యోగాలు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చే శక్తి ఉంది. కేవలం ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఎదిగే ఆ 100 మందో 1000 మందో వెళ్ళే ప్రయాణికులే కాదు, ఆ ఇండస్ట్రీ వల్ల, ఆ ఎయిర్పోర్ట్ వల్ల చాలా ఇండస్ట్రీస్ కూడా అక్కడ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకోసమే ఎయిర్పోర్ట్ తో పాటు కొంత భూమిని పక్కన పెడుతున్నాం. మిగిలిన ఇండస్ట్రీస్ కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ కానుకొని ఉండాలని అనుకుంటారో అటువంటి ఇండస్ట్రీస్ కూడా వస్తే మళ్ళీ ఆ బెనిఫిట్ కూడా మన ప్రాంతానికి, మన పిల్లలకి, అందరికీ కూడా వస్తుంది. వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ పక్కనే భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తుంటే పక్కన ఎవరైనా వెళ్ళి భూమి కొనడానికి ప్రయత్నం చేయండి. కోట్లు పెట్టా పనిలేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఏం మారింది అక్కడ? అదే భూమిలో అక్కడే కొబ్బరి చెట్లు ఉండేవి. అదే ఎయిర్పోర్ట్ అనక ముందు అందరూ కూడా విచ్చలవిడిగా అమ్ముకునేవారు. ఈ ప్రాంతానికి ఇప్పుడు ఏమవుతుందని ఒక్కసారి ఎయిర్పోర్ట్ అనౌన్స్ అయిన తర్వాత ఈ రోజు 20-30 రెట్లు ఆ భూమితో విలువ పెరిగి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏ రకంగా దీన్ని క్యాష్ చేసుకోవచ్చు అన్న ఆలోచనతో ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడ ముందుకు నడుస్తున్నారు. ఆ పరిస్థితి మన ప్రాంతానికి కూడా ఈ రోజు వస్తుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించాల్సింది, ఎప్పటిలాగే అన్నిటికంటే ఈజీగా ఏదైనా చేయాలంటే ఎయిర్పోర్ట్ ఎక్కడ వదిలేస్తే మాకు ఈజీనే, మీకు ఈజీనే, ఎవరికి ఏ బాధ కూడా లేదు, అలాగని వదిలిపెట్టేస్తామా? రేపు పిల్లల గురించి మనం ఆలోచించాలి. ఈ రోజు ఈ పొజిషన్ లో ఉన్నామంటే మాకు కూడా కష్టం తెలుసు.
నేను ఇందాక చెప్పినట్టు రోజు ఒక 10 మందిని కలుస్తామంటే 10 మందిలో 9 మంది ఉద్యోగం కోసమే మా దగ్గరికి వస్తున్నారు. ఆ ఉద్యోగాలకు వచ్చినప్పుడు నేను కేంద్ర మంత్రిగా గుజరాత్ వాళ్ళతో మాట్లాడాలి, చెన్నై వాళ్ళతో మాట్లాడాలి, అండమాన్ వాళ్ళతో మాట్లాడాలి. పెద్ద పెద్ద కంపెనీలు ఎంబీడీకి వచ్చి ఫోన్ చేసి మా పిల్లలు ఉన్నారయ్యా కాస్త ఉద్యోగాలు ఇవ్వండి మీ దగ్గర అనేసి అక్కడ హైదరాబాద్ లేకపోతే చెన్నైయో ఏ కాండ్లానో గుజరాత్ ఏ అదానినో ఎక్కడెక్కడికో పంపించి ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఎందుకు మన దగ్గర ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే ఎందుకు పంపించాలి అక్కడ వాళ్ళందరికీ కూడా? ఎంతమంది మన పలాసాకి చెందినటువంటి పిల్లలే ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నారు ఒకసారి తెలుసా? చిరంజీవి ఇప్పుడు ఏవియేషన్ ఇండస్ట్రీలో పలాస నుంచి కొన్నాడు, ఏవియేషన్ ఇండస్ట్రీలో చేస్తున్నాడు. నేను దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా వాసి ఏదో ఒక స్థానంలో ఎయిర్పోర్ట్ లో పనిచేస్తున్నటువంటి వాడు ఉన్నాడు. వాళ్ళందరూ కూడా ఈ 6 నెలల్లో కలుస్తున్నప్పుడు వాళ్ళు చెప్పే ఒకే ఒక మాట, మంచి ఆలోచన సార్, మన ప్రాంతంలో మీరు ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నారు, మాకు ఎప్పుడు కూడా కలలాగే ఉండేది శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్. వాళ్ళందరి గురించి అయినా ఆలోచించుకొని మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ వస్తున్నటువంటి అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకుండా ఎయిర్పోర్ట్ ని ఈ టైంలో వచ్చినది ప్రతిరోజు వచ్చే అవకాశం కాదు. ఈ రోజు మినిస్టర్ గా నేనున్నాను, కేంద్ర మంత్రిగా సివిల్ ఏవియేషన్ కి మినిస్టర్ గా నేనున్నాను. ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, ఆయన తాలూకు సహకారం అనుకుంది. అలాగే గౌతమ్ వారి కుటుంబం వాళ్ళ తాలూకు సహకారం ఉంది. అన్నిటికంటే మించి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి, మన అందరికీ కూడా పేదలకు పెన్నిది, ఎవరికి ఎప్పుడు ఏ కష్టం ఉన్నా వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అని ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారి తాలూకు సహకారం మనకు ఉంటుంది. ఈ టైంలో గాని మనం చేసుకోలేకపోతే మరొకసారి ఇటువంటి అవకాశం కూడా మళ్ళీ రాదు. ఆ రోజు మనం అందరం కూడా మళ్ళీ బాధపడతాం. ఆ రోజు వీళ్ళు ఎవరైతే ఊర్లోకి వచ్చి మీకు వద్దని చెప్తున్నారో వాళ్ళు ఎవరు కూడా ఉండరు మీ పక్కన. మళ్ళీ మన పిల్లలు పెద్దగా ఈ ఉద్యోగాలకు వచ్చే టైంలో ఎవ్వరు కూడా కనబడరు. మళ్ళీ మీరుంటారు, మేముంటాం. మనమే మళ్ళీ మాట్లాడుకుని అయ్యా మళ్ళీ రికమెండ్ చేయండి అని చెప్పి ఎవరికో అడుక్కోవాలి. అటువంటి అవకాశం, సువర్ణమైనటువంటి అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా మనకు వచ్చింది. మనకు కావాల్సినటువంటిది అందరికి ఇబ్బంది పెట్టి తీసుకుందామని కాదు, భయపెట్టి తీసుకుందామని కాదు, బెదిరించి తీసుకుందామని కాదు, అందరినీ కూడా మెప్పించి నచ్చజెప్పి వాళ్ళకి భవిష్యత్తుని గురించి చెప్పి ఏ లాభం అయితే చేకూరుతుందో వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయాలన్నది ఏకైక మార్గం. అదే మార్గాన్ని మేము ఎంచుకున్నాం. కాబట్టి మీరెవ్వరూ కూడా అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు. ఇది మీ ప్రాజెక్టు, మీ అందరికీ మేలు చేసే ప్రాజెక్టు. మీకందరికీ కూడా న్యాయం చేసిన తర్వాత ఏ అడుగులైనా ముందుకు పడతాయి తప్ప ఎవ్వరూ కూడా మీకు వ్యతిరేకించి ఒక్క పని కూడా చేయమనేది ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులోనే ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఆలోచించాం. అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 100% ఎవరికైతే భూమి పోతుందో వాళ్ళ తాలూకా బాధ వర్ణాతీతం. తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి, 1 సెంట్ అయినా 1 ఎకరా అయినా ఒక భూమితో ఉన్నటువంటి అటాచ్మెంట్ మరి ఏది వస్తువుతో కూడా ఎక్కడ కూడా ఉండదు. ఎంతో సెంటిమెంట్ తో కూడినటువంటి ఒక భూమి అంటే, అటువంటి భూమి మొత్తం కూడా పోగొట్టుకున్నామని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మరి మనం వర్ణించలేము. అటువంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తున్నామో భూమి, అందులోనే తిరిగి కొంత భాగం వాళ్ళకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. అది కూడా మీ అందరితో కూడా మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని అది కూడా చేద్దాం. ఇక రేటు విషయానికి వస్తే అది కూడా ఉంది. ఏ రైతులకు పోతున్నారు, ఎంతమంది పోతున్నారు, ఎక్కడ పోతుందో తెలిస్తేనే కదా ఏదైనా మాట్లాడడానికి. ఎక్కడ పోతున్నారు, ఎవరు పోతున్నారు మీకు తెలియదు, ఇప్పుడు చెప్పడానికి మాకు కూడా తెలియదు. ఈ కన్ఫ్యూజన్ లో మీరు రానివారు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియడానికి అక్కడ పంపిస్తే ఏ విషయం కూడా జరగట్లేదు. అందుకనే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ముందుగా అధికారులు గ్రామాలు వస్తారు, మిమ్మల్ని అందరినీ కూడా పెట్టి ఎక్కడ వస్తుందో చూసి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసి లిస్టులు తయారు చేసి తర్వాత మళ్ళీ రైతులతో చర్చించి అందరూ కూడా ఏకీభవించే విధంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందో, ప్రభుత్వం కూడా ఏ రకంగా చేస్తుందో ఆ లాస్ట్ గా అక్కడ ఒక మాటకు వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా చేద్దాం. అయితే నా తాలూకా కళ ఏంటంటే ఈ 5 సంవత్సరాల్లోనే ఈ కాలంలోనే ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మొదటి ఫ్లైట్ కూడా ఆ టైంలోనే నడిపించాలని. అందుకని మా దగ్గర ఎయిర్పోర్ట్ అథారిటీ తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.